హాయ్ ఫ్రెండ్స్, కన్నయ్య క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు మనం వరిపిండి గారెలు ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: వరిపిండి, నేను కేజీ కొలతలు చెప్తున్నానండి. కేజీ గారెల కొలతలు: ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, ఓమా, నానబెట్టిన పల్లీలు, నువ్వులు, కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కేజీ గారెల కోసం నేను పిండి తీసుకుంటున్నాను, వరిపిండి. దీంట్లో రుచికి సరిపడా కారం వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. వేసేస్తున్నాను ఉప్పు. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఓమ వేస్తున్నాను కొంచెం. ఇప్పుడు నానబెట్టిన పల్లీలు వేస్తున్నాను. శనగపప్పు కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చండి, అది మీ ఆప్షన్, మీ ఇష్టం. నేను మాత్రం పల్లీలు వేస్తున్నాను. నువ్వులు వేసుకుందాం. వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. కరివేపాకు వేస్తున్నాను. ఈ పిండి మొత్తం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కలిసే వరకు మొత్తం కలుపుకోవాలి. ఇది అంతా కలిసిపోయేదాకా వేడి నీళ్ళు పెట్టుకోవాలి, ఎసరు పెట్టుకోవాలి. ఇందులో గారెలు క్రిస్పీనెస్ కోసం నేను కొంచెం వేడి నూనె వేసుకుంటున్నాను. ఇది మొత్తం కలిసిన తర్వాత వేడి నూనె వేసుకోవాలి. వేడి నూనె వేసుకుందాం. వేడి నూనె వేసుకున్న తర్వాత కూడా మొత్తం అదంతా కలిసేలా పిండిలో ఒక స్పూన్తో మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత ఎసరచ్చిన నీళ్ళు పోయాలి. బాగా మసిలిపోయిన నీళ్ళు పోయాలి గారెలలో. ఇప్పుడు పిండి ముద్దగా చేసుకుందాం. రౌండ్స్ చేసుకుంటున్నాను. పిల్లలు ఈ స్నాక్స్కి చాలా ఇష్టపడతారు వీటిని. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి తినవచ్చును. ఎటన్నా ప్రయాణాలకు వెళ్ళినప్పుడు మనం కూడా వీటిని తీసుకెళ్తాం. కడాయి పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేస్తున్నాను. నూనె వేడెక్కే వరకు ముందుగా మిషన్ పైన గారెలు చేసి పెడుతున్నాను. నూనె వేడైపోయిందండి. గారెలు వేసుకుందాం. గారెలు వీటిని చెక్కలని కూడా అంటారు. వీటిని లేత బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. మంటని మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గారెలు చేయడం ఎంత ముఖ్యమో కాల్చడం కూడా అంతే ముఖ్యము. ముందుగా తీసేస్తే మెత్తగా అయిపోతాయి, లేటుగా తీస్తే మాడతాయి. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేత బంగారు రంగు కలర్ వచ్చే వరకు ఉంచి తీసేసేయాలి. ఈ గారెల పైన ఇట్లా పొంగుతున్నాయి చూడండి, ఆ క్రిస్పీగా వస్తున్నట్టు ఇలా వచ్చేలా చూసుకోవాలి. అయితే గారెలు కరెక్ట్ అయినట్టు. గారెలు రెడీ అయిపోయాయండి, తీసేద్దాం. మీకు కూడా నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.